ఖమ్మం నగరం ఇల్లందు రోడ్డు నందు వినూత్నంగా తాటి బెల్లంతో టీ, కాఫీ, స్వీట్ షాప్స్ ను ప్రారంభించారు. ప్రస్తుతం రకరకాల నూనెలతో తయారు చేసిన ఆహారాలు తినడంతో షుగర్ వ్యాధి వస్తుందనే ఉద్దేశంతో తాటి బెల్లంతో టీ, కాఫీని పెట్టమని షాప్ యజమాని అశోక్ అన్నారు. చిరుధాన్యాలతో కూడా మంచి ఆహారాన్ని తయారు చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఆహార ప్రియుల కోసం ఖమ్మంలో వినూత్నంగా బెల్లంతో తయారు చేసే హోటల్ నిర్మించారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ చూసినట్టయితే ఇక్కడ తాటి బెల్లంతో ఒక హోటల్ నిర్మించారు. తీసుకొచ్చి మనం నీలాయ్ అనే తాటి బెల్లంతో ఒక పెద్ద హోటల్ నిర్మించారు. ఈ హోటల్కి చాలామంది ఆహార ప్రియులు మాత్రం వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం నగరంలో అతి పెద్దని చెప్పొచ్చు. తెలంగాణలోనే మొదటిసారిగా ఈ హోటల్ నిర్మించారు. ఈ హోటల్లో చూసుకున్నట్టయితే ప్రత్యేకత ఏంటంటే తాటి బెల్లం కాఫీ కానీ, తాటి బెల్లంతో స్వీట్స్ కానీ అన్ని రకాలు కూడా ఈ హోటల్లో తయారు చేస్తారు. చాలామంది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ సంఖ్యలో కూడా వచ్చి ఇక్కడ ఆహార ప్రియులు వచ్చి తింటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు. మనం ఇక్కడ విజువల్స్లో కూడా వచ్చి ప్రత్యేకంగా చూసినట్టయితే ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి తాటి బెల్లంతో పెట్టారు ఇక్కడ ఫ్లెక్సీ. అదే ఇక్కడ పని కూడా చూసి ఆహారమే ఔషధం. ఇక్కడ కొనుగోలు చేసిన స్వీట్లన్నీ ఎటువంటి హానికర పదార్థాలు లేకుండా ఫ్రిడ్జ్ చేస్తూనే రహిత పద్ధతిలో తయారు చేయబడి చెప్పి కూడా ఇక్కడ ఫ్లెక్సీలో కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం దృశ్యాల్లో క్లియర్గా చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడ దేశీ ఆవు పాలు బెల్లంతో కూడా వేడిగా ఇక్కడ తయారు చేస్తారు. సగ్గు బియ్యం, అదేవిధంగా సొంటి మిరియాలతో కూడా ఇక్కడ తయారు చేసిన పరిస్థితి. 40 రూపాయలు తీసుకుంటున్న పరిస్థితి అది అనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇటు చూసుకున్నట్టయితే ఇక్కడ తాటి బెల్లం యొక్క ప్రయోజనాలు కూడా ఇక్కడ రాసిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రాచీన సాంప్రదాయం ప్రకారం రుచులతో మంచిగా ఉంటాయని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. మనం మెనూల గురించి దాదాపు 10 రకాలు, అంటే జీర్ణాశయం ఎంజైమ్ల పనితీరు మెరుగుపరుస్తుందని, అదేవిధంగా రోగనిరోధక శక్తి పెంచుతుందని, శరీరంలో ఉండే వేడిని తొలగిస్తుందని, లివర్కి స్నేహపూర్వకంగా ఉంటూ ఆరోగ్యం ఇస్తుందని చెప్పి దాదాపు 10 రకాల మెనూతో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం చూడవచ్చు టిఫిన్లు కూడా చాలా రకాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు దృశ్యాల్లో హోటల్లో మాత్రం నీట్గా కనిపిస్తుంది. అదేవిధంగా మొక్కజొన్నతో దోశ, పెసర దోశ, సజ్జల దోశ, రాగి దోశ, అదేవిధంగా అరికెల పొంగల్, ఇలా అన్ని రకాల టిఫిన్ సెంటర్లు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసినట్టయితే చిరుధాన్యాలతో కూడా ఇక్కడ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చిరుధాన్యాలతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇక్కడ మెనూలు రాశారు. మనలో చాలామందికి చిరుధాన్యాలు ఉంటే చిన్న చూపే అని, మన ఆరోగ్యానికి శరీరానికి అవి చాలా మేలు చేస్తాయని చెప్పి కూడా పెద్ద మెనుగులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే చిరుధాన్యాలతో తింటే మాత్రం ఆరోగ్యంగా మంచుకుంటారని పెట్టారు. అదేవిధంగా ప్రధానంగా చూసినట్టయితే ఈ బెల్లం టీ తాగడం వల్ల కూడా షుగర్ ఉన్నవారు మాత్రం షుగర్ తప్పకుండా లేకుండా ఉంటుందని, చాలామంది ఇండ్లలో కూడా టీ తాగుతున్న నేపథ్యంలో మనం షుగర్ ఎక్కువ వస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఈ తాటి బెల్లం తాగడం వల్ల షుగర్ కూడా రాకుండా ఉండేందుకు కూడా ఈ చాలామంది భోజన ప్రియులకు కూడా ఈ హోటల్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ స్వీట్లు కూడా చూడవచ్చు. దాదాపు 20 రకాల స్వీట్స్ కూడా ఈ బెల్లంతోనే తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడవచ్చు మనం రకరకాల స్వీట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అంటే చాలామంది కూడా సాయంత్రం పూట, ఉదయం పూట తినడానికి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్వీట్స్ కూడా తయారు చేసేందుకు కూడా చాలామంది ఇక్కడ నిర్వాహకులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు దృశ్యాల్లో కూడా ఈ హోటల్ని చాలా నీట్గా, అంటే మంచిగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ ఏర్పడిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఈ హోటల్కి సంబంధించిన నిర్వాహకులు అశోక్ మనతో పాటు ఉన్నారు. వారిని నడిపిస్తున్నాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ హోటల్ ఇక్కడ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఈ హోటల్ యొక్క ప్రధాన కారణం అండి, ఫస్ట్ ప్రతి ఇంట్లో కూడా ముందు ఈ షుగర్ అనేది అవాయిడ్ చేయాలండి. షుగర్ మెయిన్. షుగర్ వల్లనే ఈ రోజున ప్రతి ఒక్కరి పిల్లలు కానొచ్చు, ఈ మధ్య ఈ జనరేషన్లో కూడా చిన్న పిల్లలకి షుగర్ రావడం, అసలు ఇబ్బంది పడ్డ ఫ్యామిలీలు అందరూ ఆ షుగర్ అనేది అవాయిడ్ చేసి అందరిలో కూడా ఈ బెల్లం వల్ల ప్రతి ఒక్క హెల్త్ మంచిగా ఉంటాయని చెప్పేసి ఈ ప్రధాన కార్యం వల్ల నేను స్టార్ట్ చేయడం అయిందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్వీట్లలో మన దగ్గర ఈ ఆల్ స్వీట్స్, హల్వాలలో ఎక్కడ షుగర్ ఉండదు, ఓన్లీ బెల్లం అండి. మనం టీ, కాఫీ నుంచి మొదలు పెడితే ఎవరు కూడా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ టీలు తాగి ప్రశాంతంగా ఒక్కొక్కరు షుగర్ ఉన్న వాళ్ళు కూడా టీ తాగి సార్ మేము హ్యాపీగా ఉన్నాం, మేము టీ తాగగలుగుతున్నాం, కాఫీ తాగగలుగుతున్నాం అని చెప్పేసి మన అంతకంటే ఎక్కువ రుచితో సంతోషంగా ఉండి మరి వెళ్తున్నారు. తర్వాత వచ్చి మరి స్వీట్లు తీసుకొని సార్ మీ షుగర్ ఉన్నప్పుడు ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా సరే, చాలా ఇబ్బంది పట్టాలని దెబ్బ తగ్గకపోతే ఈరోజు మీ స్వీట్లు తినాలన్నా ఏం తినాలన్నా సరే, స్వీట్స్ కానీ, కారా కానీ, హల్వాలన్నీ A to Z మొత్తం అన్నీ ప్రశాంతంగా ఫ్యామిలీ చిన్నోళ్ళ కాంచి పెద్దోళ్ళ దాకా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హాయిగా సంతోషంగా మనస్ఫూర్తిగా కడుపు నిండా తింటున్నారండి వాళ్ళైతే. థ్యాంక్ యూ. మొత్తం చూసినట్టయితే తాటి బెల్లంతో
చేయడం, టీ కానీ కాఫీ కానీ ఇతరత స్వీట్ చేయడం అని చాలా అద్భుతంగా ఉందనేది చాలామంది భోజన ప్రియులకి తినే వాళ్ళకు కూడా దీనివల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుందని, అంటే గతంలో ఆరోగ్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కూడా నేను ఈ స్వీట్ షాప్ పెట్టినని చెప్పి కూడా ఈ స్వీట్ షాప్ యజమాని చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్య ప్రియుల కోసం మాత్రం ఈ తాటి బెల్లంతో మాత్రం ఇక్కడ హోటల్ మాత్రం ఏర్పడిన పరిస్థితి.